శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉంటుంది? గత సంవత్సరం లాగే ఉంటుందా? గత సంవత్సరంలో పంచభూతాలకి సంబంధించి ప్రమాదాలను చూసాం. వాయుపరమైనటువంటి ఆకాశంలో ప్రమాదాలు, అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు, రోడ్డుపై బస్సులు తగలబడిపోవడం, నీళ్లలో జనాలు కొట్టుకుపోవడం, భూమంతా కంపించి పర్వతాలన్నీ కూడా పడిపోవడం. అలాగే 2026వ సంవత్సరం ఎలా ఉంటుంది? అమెరికా లాంటి అత్యున్నతమైనటువంటి దేశాలు సైతం ముక్కలు ముక్కలు కాబోతుందా? అలాగే మన యొక్క గ్రహస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఉద్యోగాలు ఎలా ఉంటాయి? రైతుల పరిస్థితి ఏమిటి? అసలు ధరలు ఎలా ఉంటాయి? మనం ఏమన్నా కొనుక్కోవచ్చా? ఇలాంటివన్నీ అంశాలు కూడా ఈ ఫుల్ వీడియో కింద ఉన్న లింక్లో ఉంటుంది. అందరూ కూడా చూడండి. ద్వాదశ రాశుల వారికి సంబంధించి విశేషమైనటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో మనకు పోయిన సంవత్సరం మాదిరిగానే షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా కుంభంలోకి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆల్మోస్ట్ మార్చి నెల ప్రాంతానికి వచ్చేసరికి 4 గ్రహాలు 5 గ్రహాలు కలిసి ఒకే చోట సంచారం చేయడం వలన విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటివి ఏవైనా ఇబ్బందులు రావచ్చు. అలాగే ఏవైనా సరే తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చాలా భారీ స్థాయికి వెళ్ళొచ్చు. ముఖ్యంగా మనము ఇక్కడ గ్రహ సంచారాల్లో సూర్యుడిని రాజకీయ నాయకులకు సంబంధించి, గురుగ్రహానికి సంబంధించి ఎవరైనా సరే ఎంప్లాయీస్ వివాహం కోసము, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారిని మనం తీసుకోవాలి. అలాగే బుధుడు వచ్చేసరికి వ్యాపారానికి సంబంధించి ఇలా మనం తీసుకొని ఆ గ్రహ సంచారాన్ని బట్టి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుస్థానం ఉన్నంత వరకు, గురువు ఉన్నంత వరకు, అంటే మిథునంలో ఉన్నంత వరకు ఓకే. ఎప్పుడైతే ఈ యొక్క మిథునం నుండి సంచారం చేస్తూ కర్కాటకంలోకి, సింహంలోకి, అలాగే కన్యలోకి ప్రవేశించేంత వరకు, కన్యారాశికి సంవత్సరం ఆఖరిలో ప్రవేశిస్తుంది. అంటే చూడండి, ఫిబ్రవరి మార్చి వరకు బాగుంటుంది. తర్వాతకి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాతి కాలంలోనే చాలా ఉత్తమంగా ఉంటుంది. సో ఓవరాల్గా వృషభ రాశిలో ఎవరైతే ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క మొదటి ప్రథమార్థంలో ఉన్నటువంటి 2 నెలలు, ఆఖరిలో ఉన్నటువంటి నెలలు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకుని చేతి వృత్తులు చేసుకునేటువంటి స్త్రీలు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు చేసుకునేటువంటి ఇంకా వారి యొక్క వృత్తి ధర్మం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా శుక్రుడు ఈ యొక్క రుచకం అంటే వృశ్చికం నుండి, అలాగే ధనుస్సు నుండి మకర, కుంభ, మీనాలలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో, అంటే ఆల్మోస్ట్ ఇదంతా కూడా జరిగేది ఎప్పుడయ్యా అనంటే కరెక్ట్గా అది కూడా ఏప్రిల్, మే, జూన్ నెల ప్రాంతాలలో ఈ యొక్క రాసుల గుండా సంచరిస్తూ ఉన్న సమయంలో విశేషంగా వీరు చేసేటువంటి పనులలో 70-80% వరకు కూడా అక్యురేట్గా ధనం రావడము, అలాగే వాటిని ధర్మంగా వీళ్ళు ఖర్చు పెట్టడం వారి గోచార రీత్యా, వారి యొక్క జాతక కర్మల రీత్యా ఉంటుంది. అలాగే శనిగ్రహం కూడా ఈ యొక్క మీనంలోనే సంచారం చేస్తూ శని చండాల యోగం నుండి బయటికి వచ్చి మేషంలోకి ప్రవేశించడానికి ఈ సంవత్సరం ఆఖరి తర్వాత నుండి కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఆఖరి డిసెంబర్లో విశేషంగా కనిపిస్తుంది. ఎవరైతే రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వారు కూడా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారాన్ని బట్టి ఏప్రిల్ నుండి సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతం వరకు విశేషంగా చూసుకోవచ్చు. ప్రమాదాలన్నీ కూడా మార్చి నెలలో కానీ, అలాగే జూలై, ఆగస్టు నెలల్లో కానీ, అలాగే సంవత్సరం ఆఖరిలో విశేషమైనటువంటి అగ్ని ప్రమాదాలు, జల సంబంధితమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఉన్న వర్షాకాలంలో అలాగే ఈ సంవత్సరం కూడా ఫ్లైట్స్ ఏవైనా సరే యాక్సిడెంట్లు అవ్వడం లాంటివి కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రథమార్థంలో మార్చిలో కానీ, ప్రథమార్థంలో సగభాగం దాటిన తర్వాత వచ్చేటువంటి జూలై నెలల్లో కానీ, ద్వితీయార్థంలో ఆగస్టు, అక్టోబర్ ప్రాంతాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు రోడ్లపై విపరీతమైన వేగంతో వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఒక పిల్లవాడు, ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి పిల్లవాడే చాలా ఫాస్ట్గా బైక్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ జరిగి చాలా దయనీయమైన పరిస్థితి అనమాట.
మరి ఒక 2 రోజులైతే యుఎస్కి సీటు దొరకడమే కష్టంగా ఉన్నటువంటి రోజులలో అమెరికన్ యూనివర్సిటీ అప్రూవల్ చేసి ఏ డోకా లేదు, మంచి యూనివర్సిటీ, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా దొరకనటువంటి యూనివర్సిటీలో దొరికింది. ఆ టైంలో యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది. అతను ఇప్పటికీ బెడ్ రిటర్న్ అయ్యారు, ఆపరేషన్ చేశారు, ఇంకా 3-4 నెలలు అలాగే ఉంటాడంట. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద నష్టాన్ని చేస్తాయి. ఎందుకంత వేగం, పనికిరాని వేగం ఎవరికి కావాలి? కాబట్టి ఆలోచించుకొని మనం వెళ్తూ ఉండాలి అంతే తప్ప విపరీతమైన వేగంతో వెళ్ళాలి. బండి 120 పోవాలి, 180 పోవాలి, ఏమవుతుంది తర్వాతకి కాలు ఇరుగుతుంది, ఇంట్లో కూర్చుంటారు. అలాగే ఎవరైతే వివాహం కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా గురుగమనంలో భాగంగా సంవత్సరం ఆఖరిలోనే బాగా లాభిస్తుంది. అంటే 2027 తర్వాతకి వివాహం పెట్టుకొని డిసెంబర్ ప్రాంతంలో ఎంగేజ్మెంట్లు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి వివాహం కుదిరేటువంటి వాళ్ళ గురించి చెప్పారండి. ఆల్రెడీ వివాహం చేసుకొని భార్యాభర్తలు గొడవలు నడుస్తున్నాయి, డైవర్స్కి వెళ్తూ ఉన్నారు అనేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఇవాళ రేపు గణనీయంగా పెరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితులలో ఏదున్నా సరే భార్య భర్త ఇద్దరు ఒకరికి సంబంధించి ఒకరు నచ్చట్లేదు, వీరిద్దరికి కూడా అస్సలు పడట్లేదు, అభిప్రాయ భేదాలు విపరీతంగా ఉన్నాయి, అస్సలు కలిసి ఉండలేరు అన్నప్పుడు సరే విడిపోండి. ఎవరో థర్డ్ పర్సన్ వల్ల, మా అత్త బాలేదు, మా తోడికోడలు బాలేదు, మా వదిన గారి వల్ల ప్రాబ్లము, ఇలాంటి కారణాల వల్ల విడిపోయేటువంటి వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏం లాభం దానివల్ల? మీరు సపరేట్గా బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి. కాకపోతే మీరు ఉంటేనే కదా తర్వాత చాలా మంది డైవర్స్లు వచ్చిన తర్వాతకి అరే రే అసలు ఇన్ని రోజులు అనవసరంగా డైవర్స్కి వెళ్ళాము, ఇంత కష్టపెట్టిన తర్వాత ఇంకా కలిసి ఉంటే బాగుండదని బలవంతంగా డైవర్స్లు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో అలాంటి వాటికి వెళ్లకుండా ఉంటే మంచిది. పాపం ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళకి డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేకున్నా సరే వారికి అది కావాలి కానీ ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఏమవుతుంది? మీ జీవితం నాశనం అవుతుంది, వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. అలా కాకుండా కొంతమంది విపరీతంగా నష్టపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విపరీతంగా తన యొక్క మెంటాలిటీ, సైకిక్ మెంటాలిటీతో ఇబ్బంది పెడుతున్నారు అంటే వద్దు, అలాంటి వాళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. అలాంటి వారందరికీ కూడా సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్ తర్వాతి ప్రాంతంలో విశేషంగా కలిసి వస్తుంది. అంటే డైవర్సల్ తీసుకోవడము, దాని తర్వాత ఇంకేమైనా సరే. ఇక ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే విశేషంగా మనకి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం లాంటివి కానీ, హసన్ లాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. మంగళూరు దగ్గరలో ఉన్న హసన్ దేవాలయంలో ఎవరికైతే గర్భం రాకుండా చాలా నెలల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు వివాహమై అన్నటువంటి వాళ్ళు ఈ యొక్క దేవాలయానికి ఏ రోజైతే పూజ జరుగుతుందో దానికంటే 2 రోజుల ముందు, అంటే మంగళవారం జరిగితే దానికంటే 2 రోజుల ముందు వెళ్ళి అరటిపండు ఇస్తారు. పరిగడుపునే అరటిపండు అలా నోట్లో వేసుకొని మింగాలి. అదేంటంటే మొత్తం ఎలా మింగుతారంటే కొద్ది కొద్దిగా తినాలి. అది పంటికి తగలకుండా డైరెక్ట్గా మింగాలన్నమాట. అలా చేస్తే విశేషంగా సంతానం అందుతుంది. కాబట్టి ఇలా మనకు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద హోమాలే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే జాతకంలో మనకు గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు. ఇలా కాకుండా ఎవరికైనా సరే వారి యొక్క పర్సనల్ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకునేటువంటి వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క 2026వ సంవత్సరంలో 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే రాజకీయ సంబంధితమైనటువంటి విషయాల్లో ఎవరైనా సరే విశేషంగా పాల్గొనదలుచుకున్నటువంటి వారు రాజశ్యామల యాగం కూడా చేయించుకోవడం వల్ల మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు.